ప్రకాశం జిల్లా టంగుటూరులో దారుణ చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలికపై విజయ్ కుమార్ అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. టంగుటూరు వాణినగర్కు చెందిన విజయ్ కుమార్ బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ నెల 20న బాలిక స్కూలుకు వెళ్లడం గమనించిన విజయ్ కుమార్ మళ్లీ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించబోగా బాలిక కేకలు వేస్తుంది. దీంతో స్థానికులు గమనించి బాలికను రక్షించి విజయ్ కుమార్కు దేహశుద్ధి చేశారు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అత్యాచారం చేసినట్టుగా ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రామరాజు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఈ నెల 23వ తేదీ అంటే 2 రోజుల క్రితము పి జ్ఞానాంబ అనే ఒక ఆవిడ వచ్చి తన కూతురు 15 సంవత్సరాలు, ఆ బాబు ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. ఆ పాప స్కూల్కి వచ్చిపోయే మార్గంలో ఒకతను ఆ అమ్మాయిని నమ్మించి ఆ అమ్మాయికి ఏదో కొద్దిగా ఇంట్లోకి తీసుకొని పోయి సినిమాలు చూపించడం, ఆ బాబుకు కొద్దిగా వేరే ఏదైనా కూడా ఆ పాప కావాల్సినది తీసివ్వడం, అట్లా చేసి ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తూ ఆ అమ్మాయిని బలవంతంగా సెక్సువల్ ఇంటర్కోర్స్ ఆ పాపతో చేయడం జరిగింది. ఈ విషయం దాదాపు ఇది 2-3 నెలల నుంచి జరుగుతుంది. తర్వాత 23వ తేదీ వాళ్ళ అమ్మకి, ఆ పాప అమ్మకి ఈ విధంగా అమ్మాయిని ఎవరో లైంగికంగా వేధిస్తున్నారు, ఇట్లా లైంగికంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పే విషయం తెలిసి టంగుటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నెల 23వ తేదీ అంటే 2 రోజుల క్రితము పి జ్ఞానాంబ అనే ఒక ఆవిడ వచ్చి తన కూతురు